గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగుజాడల్లోనే రాష్ట్ర సాధన, సారు స్ఫూర్తితోనే 10 ఏళ్లు పాలన సాగించామన్న కేసీఆర్. మెడికల్ అడ్మిషన్లలో స్థానికులకు అన్యాయం, హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి ప్రయోజనం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్, ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులతో కేటీఆర్ బృందం భేటీ. షాద్నగర్ పోలీసుల థర్డ్ డిగ్రీపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, బాధిత దళిత మహిళను పరామర్శించిన సబితా వాణిదేవి. తెలంగాణ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషజ్వరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు లేక పేషెంట్ల అవస్థలు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో చెలరేగిన హింస, ప్రధాని షేక్ హసీనా రిజైన్, రంగంలోకి దిగిన ఆర్మీ. పారిస్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు మిస్ చేసుకున్న భారత్, షూటింగ్, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో చేజారిన పతకాలు. డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ ను వీడిన వలస ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఉన్న పదవి ఊడిపోతుందేమోనని బెంబలెత్తిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ ఢిల్లీలో న్యాయ పోరాటాన్ని ముమ్మరం చేయడమే ఇందుకు కారణం. వలస ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికతో గోడ మీద పిల్లివాటం, శాసనసభ్యుల్లో వణుకు మొదలైనట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి గెలవడము కష్టమేనని వారు భయపడుతున్నారట. కుర్తిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి. పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ ఢిల్లీలో లీగల్ ఫైట్ ముమ్మరం చేయడంతో వలస ఎమ్మెల్యేలపై వేటు తప్పదని తెలుస్తోంది. హైకోర్టులో ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా సుప్రీంకోర్టులోనూ లీగల్ ఫైట్ చేయడానికి గులాబీ పార్టీ రెడీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని నేతల బృందం ఈ దిశగా ఢిల్లీలో చర్యలు ముమ్మరం చేసింది. సోమవారం ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నాయకుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే మణిపూర్ ఎమ్మెల్యేకు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని రాజ్యాంగ నిపుణులు వివరించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాల నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. ఫిరాయింపు స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని, వలస ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నెలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆరాటం ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫ్యూచర్కే ఎసరు తెచ్చింది. సీఎం చెప్పిన మాటలు నమ్మి వేరువేరుగా ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మరో 16 మంది హస్తం గూటికి చేరాలి. 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే గానీ బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో మెర్జ్ కాదు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటున్నారు. అయితే సీఎం రేవంత్ తొందరపాటుతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని హస్తం పార్టీ సీనియర్లు అంటున్నారు. బీఆర్ఎస్ విలీనానికి సరిపడా ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు కాంగ్రెస్ కండువా తప్పకుండా ఉండాల్సిందని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పటికీ విలీనానికి సరిపడా శాసనసభ్యుల సంఖ్య నిండే వరకు గులాబీ కండువా కప్పలేదని గుర్తు చేస్తున్నారు.
కేవలం వారి కుటుంబ సభ్యులను మాత్రమే చేర్చుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఏనాడు పార్టీ కండువా కప్పుకోలేదని, రాష్ట్ర రైతు బంధు చైర్మన్ గా ఉన్నప్పటికీ ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం కష్టమేనంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ మాట నమ్మి మోసపోయామన్న భావనలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరకముందు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేయడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం రేవంత్ కు జలకిచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తాను గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించారు. బండ్ల బాటలో మరో 2 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ ను వీడి తిరిగి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడ్డారన్న వార్తలు లీక్ అయ్యాయి. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి వెళ్లిపోతున్నారన్న సమాచారం తెలుసుకున్న అధిష్టానం సీఎం రేవంత్ కు క్లాస్ తీసుకుందట. దీంతో ఆయన ఎమ్మెల్యే పోచారం నివాసంలో విందు ఏర్పాటు చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. పార్టీలో చేరికకు ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని మాటిచ్చాడట రేవంత్. బండ్లను తిరిగి కాంగ్రెస్ కూటికి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి జూపల్లికి అప్పగించడంతో గద్వాలకు వెళ్లి బండ్లను తిరిగి హస్తంగూటికి పట్టుకొచ్చారు. కాగా ఇప్పటికీ సీఎం ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోగా వారి మెడపై అనర్హత వేటు కత్తి సిద్ధంగా ఉంది. ఆ శాసనసభ్యులపై వేటు పడితే ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. బై ఎలక్షన్ వస్తే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ గోడ మీది పిల్లివాటం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. రేవంత్ ఉప ఎన్నికలను ఎదుర్కొంటాడా, తిరిగి తమను గెలిపించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాడా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట. అటు ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ సీనియర్లు తమకేమీ సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని సమాచారం. కానీ ప్రస్తుత పరిణామాలను మాత్రం వారు సైలెంట్ గా గమనిస్తున్నారట. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఖాయమని న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుభవ రాహిత్యంతో కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్రమాదంలో పడిందంటున్నారు. ఇటు అతి తక్కువ కాలంలోనే రేవంత్ సర్కార్ పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తిరిగి గెలుచుడు కష్టమన్న భావనలో వలస ఎమ్మెల్యేలున్నారట. కాగా మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రానికి జబ్బు చేసింది. సీజనల్ వ్యాధులు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలా ఒక్కటేమిటి విషజ్వరాలన్నీ కట్టగట్టుకుని దండయాత్ర చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులన్నీ నిండిపోతున్నాయి. పడకలు సరిపోగా సిబ్బంది లేక పేషెంట్లకు వైద్యం అందడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బాట పడుతున్న జనం టెస్టుల కోసం వేలకు వేలు వదిలించుకుంటున్నారు. ఇక సర్కారు దవాఖానాల్లో మందులు నిండుకున్నాయి. ఈ క్లిష్ట సమయంలో జనాలకు బతికుండగానే నరకం చూపిస్తోంది సర్కారీ వైద్యం. రాష్ట్రానికి జ్వరం వచ్చింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా లాంటి రోగాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వాంతులు, విరేచనాలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రుల్లో వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరతతో పేషెంట్లకు వైద్యం అందడం లేదు. అటు ల్యాబుల్లో వేల కొద్దీ శాంపిల్స్ వచ్చి పడుతున్నాయి. సర్కారు డయాగ్నోస్టిక్ సెంటర్లు పనిచేయక సాక్షాత్తు ప్రభుత్వ వైద్యులే ప్రైవేట్కు రిఫర్ చేస్తున్నారు. దాంతో జనం వేలకు వేలు పెట్టి ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేసుకుంటున్నారు. టీ న్యూస్ బృందం రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించింది. విష జ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వ డాక్టర్ల బదిలీలతో ఆసుపత్రుల్లో వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సరిపడా డాక్టర్లు లేక ఇతర సిబ్బంది కొరతతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అరొకర సిబ్బందితో వైద్యం అందడం లేదు. రోగులు క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో కనీసం జనరల్ ఫిజిషియన్ కూడా లేడు. ఐసీయూలో అరకొర సిబ్బంది మాత్రమే ఉన్నారు.
డాక్టర్లు లేరు కాబట్టి పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. డాక్టర్స్ లేరండి. జనరల్ సర్జరీలో ఒకటే సార్ ఉండే, గోపాల్ సార్ సివిల్ సర్జన్ ఉండే, సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు మెదక్కి. తర్వాత ఐ డాక్టర్ ఉండే మేడం ఉమామేశ్వర్య మేడం గారు కూడా ట్రాన్స్ఫర్ అయినారు మన ఇక్కడ దీనికి ఏది మన సంగారెడ్డి హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయినారు. ప్రీవియస్ సూపరింటెండెంట్ డాక్టర్ మజరుల్లా సార్ ఉండే, సార్ వాజ్ ఫిజిషియన్ కూడా సార్ ట్రాన్స్ఫర్ అయినందువల్ల కొద్దిగా షార్టేజ్ ఉంది మనకు. బట్ అదర్ జూనియర్ డాక్టర్స్ తోటి మేము మేనేజ్ చేస్తున్నాము. అది మెయిన్గా ఇంకోటి డెంటల్ డాక్టర్స్ లేరు. డెంటల్ డాక్టర్స్ ఇద్దరు కూడా ట్రాన్స్ఫర్ అయినారు ఏరియా హాస్పిటల్ గోల్కొండ నుంచి. కరీంనగర్ జిల్లాలో కూడా వైరల్ ఫీవర్స్ స్వైరవిహారం చేస్తున్నాయి. జ్వరాలతో పల్లెలన్నీ పడకేశాయి. డెంగీ, టైఫాయిడ్తో ప్రజలు వణికిపోతున్నారు. అన్ని ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. టెస్టుల కోసం ల్యాబుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో 18 PHCలు, 6 UPHCలు, 139 సబ్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్లలో సగటున 8,000 మంది అవుట్ పేషెంట్స్ ఉన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గతం కంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోగుల సంఖ్య పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీర్ఘకాలిక జ్వరాలు, వాంతులు, విరేచనాలతో ప్రజలు అస్వస్థతకు గురవుతూ మంచం పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో జ్వర పీడితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. నైట్ అయితే డాక్టర్స్ లేరు. మా బాబుని అట్లా ఉంచాం. పొద్దున్న వచ్చి ఒక సలైన్ పెట్టారు. ఇక్కడ నీళ్ళు లేవు, బాత్రూమ్ లేవు, సౌకర్యం లేదు ఏమి. అదే మేము బాధ ఉంది సార్ మాకు. వచ్చేసండి ఒక సూది లేదు, ఒక గ్లూకోజ్ లేదు సార్. ఇప్పుడు ఏదో బతిలాడితే ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు సార్. అనంగా ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు. 2 గంటలకు ఎక్కేటి గ్లూకోజ్ ఇప్పుడు పెట్టిండ్రు సార్. బతిలాడితే కాల్మకు కూడా తక్కువ ఉన్నది సార్. లేకనే కదా మేము ఇక్కడికి వచ్చింది సార్ కొద్దాకన్నా సారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషజ్వరాలు వీరవిహారం చేస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ తో ఆసుపత్రుల బాట పడుతున్నారు జనం. డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రోజు జిల్లా ఆసుపత్రిలో 20 నుంచి 30 ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఆసుపత్రుల్లో 30 నుంచి 40% సిబ్బంది కొరత ఉండడంతో రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. విషజ్వరాలకు ట్రీట్మెంట్ అందక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబంలో 3-4 జ్వరం పట్టుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల నిండా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఒక్కొక్క వార్డులో 50 మంది పేషెంట్లు ఉన్నారు. 3 ఫీవర్ వార్డులు కిటకిటలాడుతున్నాయి. పడకలు ఖాళీ లేక ఒకే బెడ్ మీద 2 పేషెంట్లను ఉంచుతున్నారు. ప్రణాళిక లేని ప్రభుత్వం, గ్రామాల్లో పేరుకుపోయిన అపరిశుభ్రత కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో గ్రామాలు జ్వరంతో మూలుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో మొత్తం 291 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. ఒక్క మంచం మీద 2 బండ పెడతారు టీచర్ అంటుందండి. మరి మేము పిల్లగాని జ్వరం వచ్చిందా చూడుతున్నాం. లేలే అంటే ఒక ఆయన తీసుకొచ్చి చిల్ల బండ పెడితే కదా మేము ఏడిపోవాలి. పిల్లగాని జ్వరం వస్తుంది, అది మేము అడిగేది ఏమనట్లే. అసలు పిల్లగాని సైతం జ్వరం వచ్చిందన్నా కూడా ఏం తీసుకొచ్చి ఇలా బండ పెడుతుంటే అలా బండ పెడుతుంటే ఎట్లా మేము దేని గురించి వచ్చినాం? గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేస్తుందనే వచ్చింది ఆయన. చేతులు 5 పైసలు లేని వాళ్ళు మేము గరీబులం అని మేము అంటున్నాం అంతే. ఇళ్ళ తీసుకొచ్చి మళ్ళీ బండ పెడితే ఇళ్ళ తీసుకొచ్చి ఆయన అంటుంది ఈయనది అంటుంది. ఏది ఒకరికి ఆనిచ్చుకోకుండా పడుతుంది హాస్పిటల్లో. ప్యాస్ పై పెట్టినా 200 ఇవ్వాలంట. వాళ్ళకి ఏదైనా చేసినా డబ్బులు ఇవ్వాలంట. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన కానీ డబ్బులు ఉంటే ప్రైవేట్కి వెళ్తారు. ఇంత మూత్రం పిషాకు పెట్టినందుకు 200 ఇవ్వమంటారు. నేను మా బావకి ఆయన నీకు ఎందుకు ఇవ్వాలి 200 అన్న ఇవ్వాలమ్మా పెట్టినందుకు అని చెప్పిపోతాను. అందరికి అట్నే తీసుకుంటారు. ఇక్కడ కాన్పుల వార్డులో కూడా అబ్బాయి పుడితే 1000 రూపాయలు తీసుకుంటారు, అమ్మాయి పుడితే 600 తీసుకుంటారు. కాకపోతే ఏ పిల్లని పోయి అంటారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు విలవిలలాడుతున్నారు. పట్టణాల్లో సైతం రోగాల బారిన పడుతున్నారు జనం. ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో దోమకాట వ్యాధులు పెరిగిపోతున్నాయి. డెంగీ, విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. చలి జ్వరంతో వణికిపోతూ జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆసుపత్రుల్లో ఎటు చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 910 మంది జ్వర బాధితుల రక్త నమూనాలు సేకరించగా 28 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ వైద్యం సరిగ్గా అందక జిల్లా ప్రజలు మహారాష్ట్ర ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2847 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు ప్రకటించారు.
హైదరాబాద్లో మొత్తం 1101 డెంగీ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్లోనే బయటపడ్డాయి. హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 268 డెంగీ కేసులు రిపోర్ట్ అయ్యాయి. సూర్యాపేటలో 217, నల్లగొండలో 186, రంగారెడ్డిలో 156, నిజామాబాద్లో 112 డెంగీ కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా పదుల సంఖ్యలో డెంగీ కేసులు రికార్డయ్యాయి. మొత్తంగా తెలంగాణ అంతా జ్వరంతో వణికిపోతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజావైద్యం కూడా పడకేసింది. వసతులు పెంచి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 300 టీఎంసీ నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరడంతో వెంటనే క్లస్టిఫికేషన్ అనేది దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.